వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బడులు నడుస్తున్న హైదరాబాద్ కలెక్టర్ గారు మాత్రము 3 రోజుల వర్షాల దృష్ట్యా ఇవాళ హాలిడే ఇచ్చినారు. సో హాలిడే ఇచ్చినా కూడా పిల్లలకి అందరికీ హాలిడే ఇచ్చాం, కానీ టీచర్లు అందరం కూడా స్కూల్లోకి వచ్చేసి కరెక్షన్స్, అలాగే ఎఫ్ఏ బుక్స్ కంప్లీషను, అడ్మిషన్ నంబర్లు, పెన్ నంబర్లు అని చెప్పేసి వర్క్ చేస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు కొంచెం సేపు అయితే టీచర్లు వెళ్ళిపోతారు. సో పిల్లలు లేకుండా స్కూల్లో ఉండడం ఎంత కష్టమో ఒక్కసారి టీచర్లని అడిగి మనం తెలుసుకుందాం. రండి ఒకసారి. ఫస్ట్ మీకు చూపిస్తాం ఎట్లా కూర్చుంటారు. ఇది బ్యాచ్ నెంబర్ 1, ఇది బ్యాచ్ 1 ఇది. సో ఈ బ్యాచ్ 1 వచ్చేసి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ బ్యాచ్ ఇదంతా. తర్వాత ఇక్కడ ఇంకో బ్యాచ్ టీచర్ అని చూపెడుతున్నాండి. సో ఇక్కడ ఇంకో సెట్ ఆఫ్ టీచర్లు కూర్చొని ఉన్నారు. సో ఇప్పుడు ఫస్ట్ ఉమా టీచర్ అడుగుదాం. టీచర్ స్కూల్లో పిల్లలు ఎప్పుడు ఎట్లా అనిపిస్తుంది? నవ్వకండి టీచర్, ఏమైతే చెప్పండి. అంటే పిల్లలు ఉంటే బాగుందా, పిల్లలు లేకపోతే బాగుందా? పిల్లలు ఉండాలి సార్. పిల్లలు ఉండాలి కదా. బోర్ కొడుతుంది కదా? బోర్ కొడుతుంది సార్. అంటే ఇట్లా కూర్చోవడం అంటే కష్టమేనా? కష్టమే. అంటే టీచర్ల ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఉంటేనే వాళ్ళు టైం పాస్ అవుతుంది, ప్లస్ వాళ్ళకి చదువు చెప్పుకుంటే టైం పాస్ అవుతుంది. సో చదవడం ఎట్లా అనిపిస్తుంది పిల్లలు లేకపోతే? పిల్లలు ఉండాలి సార్, వర్క్ అంతా చాలా పెండింగ్ అయిపోతుంది పిల్లలు లేకపోతే పెండింగ్ అవుతుందా? నేనేమనుకుంటున్నా, పిల్లలు లేకపోతే మీ అందరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారేమో అనుకునే వాళ్ళ ఫుల్ డే. సో టీచర్ల ప్రకారం ఏంటంటే స్కూల్లో కంపల్సరీ స్టూడెంట్స్ ఉండాలి, అప్పుడే వాళ్ళు చదువు చెప్పగలుగుతారు. ఇట్లా డే అంతా కూర్చోమంటే వాళ్ళ వల్ల కాదు, వాళ్ళ వల్ల ముందుకు పోదు. అయితే ఇప్పుడు మా ఎల్కేజీ టీచర్ శైలజ అవుదాం. ఆమె టీచర్ అంటే ఫస్ట్ ఏమంటుంది అంటే పిల్లలు లేదే మంచి ఎల్కేజీ టీచర్ కదా. మీరు చెప్పండి. పిల్లలు ఉండాలి సార్, పిల్లలు ఉండాలా? మరి మీరు కరెక్షన్స్ అన్ని ఇప్పుడు చేసుకుంటున్నారా? అప్డేట్ ఇది పోర్షన్ రాస్తున్నారు అంటే పిల్లలు రాకపోతే ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు టీచర్లు. ఆ డే అంతా కరెక్షన్స్ అని, ఆ ఎఫ్ఏ వర్క్స్ అని. ఇక్కడ స్వాతంత్ర టీచర్ ఏమో తయారు చేసింది. ఏం టీచర్ ఇవి? అవి చూసిరా స్కూల్ అమ్మ, అప్పుడే ఇంకొక వర్క్ స్టార్ట్ అయిపోయింది. అంటే మొన్నటిదాకా 15th August అయిపోయింది, తర్వాత కృష్ణాష్టమి అయిపోయింది. ఇప్పుడు టీచర్స్ డే కూడా ప్రిపరేషన్లు అయిపోతున్నాయి. సో టీచర్స్ డే రోజు ఖతర్నాక్ వీడియోలు పెడతాను. సో ఇప్పుడు ఎల్కేజీ దగ్గరికి వెళ్దాము. टीचर कैसा लग रहा? बच्चे रहे ना, बच्चे नहीं रहना. नमक ना देखो जब मान जी आप बोलना, बच्चे रहना, बच्चे नहीं रहना. बच्चे रहना बिल्कुल सर बोलते हम यार बच्चे नहीं है, फुल टाइम पास हो रहा. नो. సో అక్కడ చూడండి అన్ని ఎఫ్ఏ బుక్స్ కరెక్షన్స్, పోర్షన్స్, ఇట్లా అటెండెన్స్ రిజిస్టర్లు అనేది అప్డేట్ చేయడము, తర్వాత పెన్ నెంబర్లను అప్డేట్ చేయడము, ఇదంతా కూడా పిల్లలు లేనప్పుడు జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మొన్న పాట పాడింది కదా మా తెలుగు సార్. సో ఆ తెలుగు సార్ని ఎక్కడున్నా చూద్దాం ఒకసారి. ఆ తెలుగు సార్ ఎక్కడున్నారు? తెలుగు సార్ ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారు తెలుగు సార్. ఏం చేస్తున్నా పొద్దు నుంచి? పిచ్చిలేస్తుందా? ఎందుకు? పిల్లలు లేక పిచ్చిలేస్తుందా? సరే కానీ ఒక పని చేయి, మన పిల్లల కోసం పాట పాడినావు, ఇప్పుడు టీచర్ల కోసం మంచి పాట పాడు. అది టీచర్స్ డే రోజు ఇప్పుడు పాట పాడారు. ఈ రోజు 3 ఆఫ్ లో ఉన్నాం సార్. దేనికి 3 ఆఫ్ అయింది కదా? పిల్లలు లేరు సార్, చాలా పొద్దు నుంచి ఒకటే రోజు పిల్లలు ఉన్నప్పుడు అరుస్తూ ఉంటాం, వాళ్ళని వీళ్ళని కొడతా ఉంటాం. డే అంతా ఎలా అయిపోతుందో తెలియదు. కానీ పిల్లలు లేకపోయేసరికి అసలు పిచ్చి లేస్తుంది. ఈ ఇయర్ ఫస్ట్ డే కదా ఇట్లా మనకి కావడం. సరేగానే ఒక పాట పాడు, మేము అడుగుతున్నందుకు. ఒక పాట చిన్న ఏదో మీ టీచర్ల పైన. టీచర్ల పైన అంటే పాపం టీచర్లు ఫీల్ అవుతారు సార్. ఏం కాదు, నా తోటి టీచర్లు కాబట్టి నాకు కూడా బాధ అనిపిస్తుంది. అంటే వాళ్ళ మీద రాయేసిన నా మీదే పడుతుంది కాబట్టి ఏదో కనీసం పాట పాడు. ఒక పాట పాడతాను బ్రహ్మాండంగా. టీచర్ చెప్పండి ఏ పాట పాడాలి మీకోసం? అది పిల్లలు, అది మన వీడుకోలు రోజు పాడుకుంటాం అది. కానీ మంచి అకేషన్ వచ్చింది కాబట్టి, వర్షం పడుతుంది కాబట్టి వర్షానికి సంబంధించి ఇన్ని రోజులేమో రైతులు ఏమనుకున్నారంటే వర్షాలు పడతలేవు, విత్తనాలు వేసినాం, చాలా ఇబ్బందులు ఉన్నామని వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చి పోవే వానమ్మ, సేలల్లో నీళ్ళు లేవు, సెలకల్లో నీళ్ళు లేవు, నిన్నే రమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు అనుకుంటే ఇన్ని రోజులు వాడిరు. గత 3 రోజుల నుంచి ఫుల్ వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడే ముందు చిన్న చిన్న చినుకులు పడ్డాయి. చినుకులకి ఒక పాట వేసుకున్నారు. తుప్పర్ల తుప్పర్ల వాన పడుతుంది, వర్రె పడుతుంది, బర్రెను మల్లయ్యరు, ఓ బర్రె మల్లయ్య హడుర్రు హడుర్రు అనుకుంటా
ఆ విధంగా పాడిరు. ఇక భారీ వర్షాలకు అందరు బాధలో ఉన్నారు కాబట్టి భారీ వర్షాలకు మనం కూడా పాట పాడొద్దు, బాధలు ఉన్నారు అందరూ. ప్రకృతి చేసే విలయ తాండవం కాబట్టి దాని గురించి మనం చెప్పకూడదు సార్, పాడకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇవాళ వర్షాల కోసమే మేము కూడా లీవ్ ఇవ్వడం జరిగింది. అయితే కొంచెం లీవ్ ఇచ్చినా కూడా టీచర్లు అందరం కలిసి ఎందుకు వచ్చినామంటే వాళ్ళ స్కూల్కి ఆ పెండింగ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేద్దామని వచ్చినాం. సో టీచర్లు అందరూ కూడా ఇలా మార్నింగ్ నుంచి ఉన్న పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసినారు. సో నెక్స్ట్ వచ్చేసి టీచర్స్ డే వస్తుంది. టీచర్స్ డే రోజు మా సుధాకర్ సార్ పాటలు, టీచర్ల పాటలు, ఆటలు, డ్యాన్సులు, అలాగే చాలామంది నన్ను ఈ మధ్య స్కూల్ ఎలక్షన్స్లో విన్నర్స్ ఎవరు అడుగుతున్నారు. ఆ వీడియో పెట్టలే మనం, అంటే వీడియో అడుగుతున్నారు, అంటే ఎలక్షన్స్ పెట్టినాం కానీ ఎవరు విన్నారో అదొక వీడియో చేస్తాం. అలాగే చాలామంది అడుగుతున్నారు బబ్బు బబ్బు అని. బబ్బుది మళ్ళీ టీచర్స్ డేలో చిన్న స్పెషల్ సాంగ్ ఉంది, అది కూడా మేము ఖచ్చితంగా వీడియోస్ పెడతాము. సో ఇలా మాకు పిల్లలు లేని టైంలో ఇట్లా పిచ్చి పిచ్చిగా బోర్ కొడుతూ జుట్టు పీక్కుంటూ టైంపాస్ చేస్తూ ఏం మాట్లాడాలో అర్థం కాక డే అంతా ఇట్లా ముందు తీసుకెళ్తాం. సో మళ్ళీ రేపు మార్నింగ్ వీ విల్ బి బ్యాక్ బికాస్ అందరు పిల్లలు మళ్ళీ రేపు వచ్చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.